హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు హోమ్ టూర్ చేస్తానన్నాను కదా, అందుకే చేస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా రాఘవ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మొత్తం మా ప్లేసేనండి, కొనుక్కున్నాము. ఇంటి ముందు పాతిల్లు ఉందిగా, అక్కడ ఉన్నప్పుడు ఈయన మొత్తం పిచ్చి చెట్లు ఉండేదంట. అత్తమ్మ సాఫ్ చేసి తర్వాత కొనుక్కున్నాము. అటు దిక్కు మా గేట్ ఉంటుంది, ఇటు దిక్కు బావ వాళ్ళది. ఇదంతా వాళ్ళు గచ్చు చేయించుకున్నారు. మేము మాత్రం ఇంటి ముందు గచ్చు చేయించుకోలేదు, డబ్బులు ఉన్నప్పుడు చేయించుకుందామని. ఇది తూర్పు దిక్కు గేటు, ఇటు మేము నడుస్తామన్నట్టు, అటు బావ వాళ్ళు నడుస్తారు. ఇది తూర్పు సైడ్ డోరు. ఈరోజు అయితే మేము మా ఇంటి చూపిస్తాము. అదిగో చూడండి, అక్కడైతే ఏనుగు ఇంకా లక్ష్మీదేవి ఉంది. ఇంకా చాలా డిజైన్స్ చూసాము, కానీ మాకైతే ఇవి రెండు నచ్చాయి. ఇది తూర్పు సైడ్ డోర్ అన్నాను కదా, ఉత్తరం సైడ్ డోర్ చూద్దురండి. ఇది ఉత్తరం సైడ్ డోరు, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. అంటే మేము చూసిన వాటిలలో ఇవే ఉన్నాయి. మేము ఓన్గా దగ్గరుండి మా టేకు కర్రతోటి, అంటే మేము కొన్నామని చెప్పాను కదా అంతకుముందు షార్ట్స్లలో, ఆ టేకు కర్రతోటి మా ఇంటి ముందే చేయించుకున్నాము. ఈ ఇంట్లో ఉండే చేశారు. వినాయకుడు, లక్ష్మీదేవత, సరస్వతి దేవత, అటు ఇటు నామాలు వచ్చాయి. ఈ డిజైన్ కూడా మాకు నచ్చే తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది ఇది. ఫస్ట్ అయితే కుడికాలు పెట్టి రావాలి ఫ్రెండ్స్. కుడికాలు పెట్టి రావాలి. మాదైతే ఎంటీ హౌసే. ఏంటంటే మేము వేరుపడి ఒక 2 years అవుతుంది, అందుకనేసి మెల్లమెల్లగా తీసుకుంటాము. మీరు అడ్జస్ట్ అయ్యి చూడండి కొంచెం ప్లీజ్. ఇంకా ఈ ఆవులైతే కొత్తకొండ జాతరలో తీసుకున్నానని చెప్పానుగా, వరంగల్లో పెద్ద ఫేమస్, నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ఒక్క ఇయర్ కూడా తప్పించలేదన్నట్టు. అది వచ్చేసి జనవరిలో జరుగుతుంది. మా పిల్లలు 9 months ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. మా నాన్న స్కూటీ మీద నిమ్మలంగా తీసుకెళ్ళాడు. ఈ ఆవులు వచ్చేసి నాకు ఒక్కటి 100 rupees పడ్డది, 2 కలిపి 200 పడ్డాయి. ఇది అసలు అయితే మా అమ్మ తీసుకుంది, మా అమ్మ దగ్గర నుంచి నేను తీసుకొని వచ్చిన. ఇంకా ఈ రబ్బర్ ప్లాంట్ అయితే నాకు 150 పడింది. ఇంట్లో చాలా చెట్లు తీసుకున్నాను నేను, జేడ్ ప్లాంట్, లిల్లీ ప్లాంట్ కూడా తీసుకున్నాను. అన్నీ ఒరిజినలే పెట్టుకున్నాను. కానీ జేడ్ ప్లాంట్ ఏంటో తెలీదు, ఆకులు మొత్తం రాలిపోయి అది చనిపోయింది. అసలు దాన్ని ఎలా పెంచాలో నాకు అర్థం కాలేదు. లిల్లీ ప్లాంట్ కూడా అంతే, ఆకులు మొత్తం ఎండిపోతున్నాయి. గడియారం ఫ్రెండ్స్, దాని వెనకాల ఏమన్నా దాచుకోవచ్చు కూడా. ఇదేమో మా చిన్న డిబ్బి. ఇది వచ్చేసి చిన్న బీరువా. నేను కూడా చెప్పాను కదా కొత్తకొండ జాతరలో తీసుకున్నానని, అప్పుడే ఇది 3 years అవుతుంది, 150కి వచ్చింది అన్నట్టు. ఇవైతే నేను ఈ 2 photos నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఉత్తరం సైడ్ వాటర్ ఫాల్స్ను 7 గుర్రాల ఫోటో ఉండడం అంటే చాలా మంచిదంట. అలాగే గడియారం కూడా ఉత్తరం సైడ్లో ఉంటే మంచిదంట, అందుకే అవి 3 అటు సైడే పెట్టాను. ఇంకా ఈ వినాయకుడు వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాడు కదా, మా ఆయన వాళ్ళ ఏఎస్ఎం అయితే గిఫ్ట్గా పెట్టాడు గృహప్రవేశం అప్పుడు. ఇదైతే నేను తూర్పు సైడ్ పెట్టుకున్నాను. రూమ్లో మొత్తం వైట్ కలర్, వైట్ అంటే వైట్ కాదు, క్రీమ్ కలర్ వేయించాను. నాకైతే రూమ్కి రాగానే పీస్ఫుల్గా ఉండాలనేసి మేమిద్దరం కలిపి వైట్ కలరే, అంటే కొంచెం వైట్ కాదు కొంచెం క్రీమ్ కలరే వేయించాము. నాకు ఇష్టం, నాకు ఒక టీవీ అంటే ఇష్టం, నేను 4 ఎక్కువ కూడా, అందుకే మా డాడీ నాకు కోసం టీవీ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఈ బొమ్మ కూడా సేమ్ అక్కడ తీసుకుందే, ఇది 150 పట్టింది. ఇదేంటంటే గోపిక, కృష్ణుడు కూడా ఉన్నాడు. నేను కృష్ణుడిని తీసుకోలేదు, రాధని మాత్రమే తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. రాధనే ఎందుకు తీసుకున్నాను, కృష్ణుడిని తీసుకోలే అంటే, వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఒక విగ్రహం తీసుకున్నాను, కానీ అది మా అమ్మ వాళ్ళ ఇంటికాడే పెట్టేశాను. చాలా పెద్దగా ఉంటుంది. ఇదే 50 kgs బస్తాలో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఈ బొమ్మలు చాలా కష్టపడ్డాం మేము. ఇంకా ఫొటోస్ పెడతాను చూడండి. ఈ బొమ్మలే నేను మొత్తం తీసుకున్న బొమ్మలు. ఈ మొత్తం కలిపి నాకు 1500లో మొత్తం వచ్చేసాయి. అన్ని తీసుకురావడం వీలు లేక మా అమ్మల ఇంటికాడే కొన్ని వదిలేశాను. ఇంకా ముందు అయితే క్రిస్టల్ ట్రీ, ఇది 2 years అవుతుంది, రాళ్ళు మొత్తం వెలిసిపోయాయి. ఇంతకు ముందు మా చిన్నోడు చూపించిన కరాటే ఇదైతే మా ఆయనది, దాంట్లో వచ్చింది అది షీల్డ్. ఇది కూడా మా ఆయనకు మొన్ననే వచ్చింది రీసెంట్గా. మంచి పర్ఫార్మెన్స్ చేసినందుకు షీల్డ్, గోల్డ్ మెడల్, ఇంకా సర్టిఫికేట్ కూడా. అయితే మా డాడీకి వచ్చిన గిఫ్ట్ ఫ్రెండ్స్, దీంతో పాటు ఇది కూడా వచ్చింది. ఇదేమో షీల్డ్, ఇదేమో మెడల్, గోల్డ్ మెడల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ మా డాడీకి. ఇదేమో ఇది సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఇది మా మమ్మీ డాడీ గుర్తుగా తీసుకున్నారు. ఎంత? ఇది కూడా అక్కడనే తీసుకున్నాం. ఎంత? కొత్తకొండ దాతలోనే తీసుకున్నాం ఫ్రెండ్స్. అది ఎంత పడ్డది? ఇది 150 పడ్డది. 100 పడ్డది దీనికి. 100 rupees. 100 rupees పడ్డది. నెక్స్ట్ ఇక్కడ ఓడోనీళ్ళు అయితే పెట్టుకుంటాం స్మెల్ రాకుండా. నెక్స్ట్ ఈ బొమ్మ కూడా 150 పడ్డది అనుకుంటా. 150.
ఇది నేను ఒలింపియాడ్ రాసినప్పుడు నాకు వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. మా పెద్దోడైతే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్నాడు. వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండాలని నేను ఇందులో పెడుతున్నాను. ఇంకా బుద్ధుడు బొమ్మ అంతకుముందు జాతరలో తీసుకుంది, ఈసారి తీసుకుంది కాదు. ఇంకా ఈ సెల్ఫ్లలో అయితే ఏం పెట్టుకోలేదు, కొన్ని పర్సనల్గా ఉండాలి కదా అనేసి నేను క్లోజ్డ్ డోర్ అయితే పెట్టించుకున్నాను. ఇంక ఈ డోర్ అయితే మేము కరెంట్ బోర్డుది, ఇంకా కరెంట్ ఫిట్టింగ్ అయితే ఇంకా ఏమీ కాలేదు. బయట గేట్ల దగ్గర కూడా లైట్లు పెట్టలేదు, ఇవన్నీ పెట్టేటివి ఉన్నాయి, ఇంకేం పెట్టలేదు అన్నట్టు. ఇంక ఈ సెల్ఫ్లలో అయితే కరెంట్ బోర్డుకి సంబంధించి అవన్నీ వైర్లు పెట్టుకున్నాము అంతే. ఇంకా మిగతా కబోర్డ్స్లలో అయితే ఏమీ లేవు, ఖాళీ మొత్తం. ఒక్క దాంట్లో హెల్మెట్ మాత్రమే పెట్టుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మా ఆయన డివైస్ అన్నట్టు, ఎవరైనా కేవైసీ చేసినప్పుడు వేలి ముద్ర తీసుకుంటారుగా అదే. ఇంకా ఈ సింక్ వచ్చేసి నేను సెలెక్ట్ చేశాను, ఎందుకంటే హాల్లో ఉంటుంది కదా, అంత బ్యాడ్గా కనిపించొద్దు, అసలు ఈ బండలలో కలిసిపోవాలన్నట్టు నేను మార్బుల్స్ ఏవి వేసుకున్నానో అవే అలాంటివే సింక్ తీసుకున్నాను. ఇంకా మేము ఇంకో తప్పు ఏం చేసామంటే, ఈ సెల్ఫ్లు చూసారు కదా బుద్ధుడి దగ్గర, అవి పెట్టుకున్నప్పుడు మేము ఇటుకలతోటి పెట్టాము. అది అలా పెట్టుకోవద్దు, ఎందుకంటే కబోర్డ్స్ చేసినప్పుడు డమ్మి పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ బుద్ధుని కూడా నేను అక్కడే తీసుకున్నాను. సేమ్ అంత రేటే పడింది, 150. ఈ లైట్స్ వచ్చేసి ఒక్కటి 600 పడింది నాకు. మేము ఇంకేంటంటే కిచెన్ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇందులో వేరే కలర్ వేస్తే హాల్ నుంచి చూసేసరికి వేరే అనిపిస్తుంది అనేసి మేమైతే కొంచెం సిమెంట్ కలర్ లాగా తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బియ్యం పెట్టుకుంటాను, సన్న బియ్యము, ఇంకా చాట, వాటర్ ఈడ పెట్టుకుంటాం. మేమైతే బిందెలు తీసుకోలేదు, ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇంకా నేను గ్యాస్ కింది సెల్ఫ్లో అయితే గంటెలు, స్పూన్లు, చిన్న చిన్న గ్లాసులు, కటోరలు అలాంటివి పెట్టుకుంటాను. నాకు ఎందుకు ఇవి రెండే వచ్చాయి అంటే, నేను హైట్ చాలా తక్కువగా పెట్టుకున్నాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే మా అమ్మ హైట్ ఎక్కువ ఉండాలనేసి, కింద ఒకవేళ గచ్చి వేయించినా హైట్ ఎక్కువ ఉండాలనేసి మా అమ్మ ఏం చేసిందంటే చాలా పైకి పెట్టించింది. అది నాకు గుర్తుంచుకొని నాకు కిందికే కావాలి, ఇబ్బంది అవుతుంది అనేసి నేను అలా పెట్టించుకున్నాను. ఇంకా కింది దాంట్లో ప్లేట్లు, పెద్ద గిన్నెలు అలా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ దాంట్లో బాటిల్స్ పెట్టేసుకుంటాను. నాకేంటంటే పాత పొయ్యే, ఈ రోల్ అయితే పాతదే, ఇది కూడా కొత్త జాతరలో తీసుకున్నాను. 100 రూపీస్కి అయితే నాకు వచ్చింది. నాకు పర్టికులర్గా ఇలే కలర్ కావాలి అని అనుకున్నాను. కిచెన్లో ఏంటంటే ఆరెంజ్, రెడ్ కలర్ ఉండాలంట, కానీ అవి మాత్రం వేయించలేదు నేను. ఈ టవల్స్ వచ్చేసి మా నాన్న వాళ్ళు ఒగ్గు కథలు చెప్తూ ఉంటారు అన్నట్టు, వాళ్ళకి బాగా వస్తాయి పట్టణాల దగ్గర, అందుకనే ఈ టవల్స్ అన్నీ నేను మ్యాట్ లాగా యూజ్ చేసుకుంటాను కింద వేసుకునేందుకు. ఇంక ఈ సెల్ఫ్లో అయితే నేను వండుకునేవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయాను, లోపల అయితే లైట్ కలర్స్ వేయించుకుంటాం కదా, అలా అనేసి మా బావ ఏం చేశాడంటే బయట టైల్స్ కూడా లైట్ కలరే తీసుకొని వచ్చాడు. తర్వాత తెలిసింది మాకు బయట లైట్ కలర్స్ పెట్టొద్దు, టైల్స్ డార్క్ కలర్సే ఉండాలని అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ టైల్స్ చేయబట్టి మొత్తం ఇల్లు అందమైపోయిందని మాకు అనిపించింది. ఇంకా ఈ సెల్ఫ్లలో అయితే మసాలాలు, మా ఆడబిడ్డ ఇచ్చిన కారము, ఇంకా రొయ్యలు, వట్టి చేపలు లాంటివి అందులో పెట్టేసుకుంటాను. కిచెన్ పక్కకు వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది, అది నేను అసలు యూజ్ చేయను, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ఇందులో అయితే ఏం లేదండి, ఎవరికైనా ఇవ్వాల్సిన గిన్నెలు మా ఇంటి దగ్గర ఉంటే నేను అలానే పెట్టేస్తాను, మళ్ళీ సాయంత్రం వరకు ఇచ్చేస్తాను అన్నట్టు. ఒకరింటికి ఒకరు మేము కూరలు అవన్నీ వేసుకుంటాం అన్నట్టు. ఈ కుక్కర్లు వచ్చేసి మాయే, ఇవన్నీ కింది అయితే మాయే. అక్కడ చిన్న గిన్నెలు పెట్టుకుని అన్నాను కదా, కొంచెం పెద్దవి ఇందులో పెట్టుకుంటాను. ఇక్కడ గ్లాసులు, చెంబులు ఇవన్నీ నేను పెట్టుకుంటాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి చూపిద్దామని అనుకుని క్లియర్గా చూపిస్తున్నాను, మీకు కూడా అర్థం కావాలనేసి. ఇంకా ఇవన్నీ మాకు వచ్చిన గిఫ్ట్స్, మా ఆయనకు వచ్చిన గిఫ్ట్స్ అలాంటివి. మాకు వచ్చిన గిఫ్ట్స్ ఏమో వినాయక చవితి అప్పుడు గేమ్స్ ఆడతాం కదా, అప్పుడు వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ. కిందైతే పనికిరాని సామాను, ఇవన్నీ ఖాళీ బాక్సెస్ అన్నట్టు, ఏమైనా వచ్చినప్పుడు తీసుకొని పెట్టుకోవాలి అందులో. ఇంకా ఇవైతేనేమో మనం తెచ్చుకోగా ఇంకెక్కువ పప్పులు అవన్నీ మిగులుతాయి కదా, అందులో పెట్టుకునేందుకు పెద్ద బాక్సెస్. ఇంకా సరిపోవాలంటే అక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా ఈ సెల్ఫ్లో ఏంటంటే మా ఆయన ఏమైనా తినడానికి పిల్లలకు తెచ్చినప్పుడు ఈ సెల్ఫ్లో పెట్టేసుకుంటాను నేను. ఇంకా కింద వచ్చేసి కూరగాయలు, ఆయిల్ బాటిల్, ఇంకా చింతపండు, బియ్యము అలా పెట్టేసుకుంటాను నేను. ఇంకా లాస్ట్ సెల్ఫ్, దీంట్లో అయితే ఏమీ ఉండవు, మేము బొమ్మలు వేసుకుంటాం అన్నాం కదా, ఆ బొమ్మలు అయితే నేను కిందనే పెట్టుకున్నాను మొన్న సామాన్ తెచ్చినప్పుడు, ఇంకా ఏం చదువుకోలేదు. ఇంక ఇవి ఆర్డర్ వచ్చినాయి. ఇంకా కింద బాక్సులలో కూడా ఏమీ లేవు, ఆర్డర్ పెట్టుకుని ఇంకా పూజ సంబంధించిన సామాన్స్ అవన్నీ పెట్టుకున్నాను ఇందులో. వీడియోలో ఎంత కొంచెం ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోండి, నాకైతే ఫస్ట్ టైం కదా, నాకు తెలీదు ఎలా తీయాలో. ఇంకా ఈ సెల్ఫ్లన్నీ అక్కడ బోర్డు ఉంటుంది కదా అనేసి నేను పెట్టుకున్నాను. ఒక దిక్కు చెట్టు, ఒక దిక్కు బొమ్మలు, ఇంకో దిక్కు చెట్టు, ఈ దిక్కు బొమ్మలు అలా పెట్టుకుందామని ప్లానింగ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను సోఫాలో టీవీకి వచ్చిన సిమెంట్ కలర్ అయినా తీసుకోవాలి అని అనుకుంటున్నాను,
లేకపోతే ఈ కలర్ అయినా మేము తీసుకోవాలి అని అనుకుంటున్నాం మా ఆయన నేను ఇద్దరం కలిసి. ఒకవేళ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఇక్కడైనా పెట్టుకుంటాం, ఇక్కడ నచ్చకపోతే అక్కడైనా పెట్టుకుంటామని అనుకుంటున్నాను. ఇంకా కవర్స్ అన్ని తీసేసాము, ఇక్కడ మాత్రం తీయలేదు ఎందుకంటే చిమ్నీ పెట్టాలి కాబట్టి, లేకపోతే జిడ్డు పడుతుంది పైకి ఆవిరి వెళ్తుంది కదా అనేసి నేనైతే అదైతే తీయలేదు. కానీ అసలు అయితే అలా ఉంచకూడదంట, 15 days వరకు అది వేసిన 15 days వరకు తీసేయాలంట, లేకపోతే ఇగో ఇలా ఉబ్బుతుంది. మాకు టీవీ దగ్గర అయితే ఉబ్బింది, అందుకే మీకు కూడా చెప్తున్నాను ముందు జాగ్రత్తగా. అయితే దేవుని రూమ్ అయితే చూసేద్దాము. ఇలా ముందుకు వెళ్తే దేవుని రూమ్ ఉంది. ఇక్కడ నేను ఒక వెంకటేశ్వర్ల స్వామిది అయితే ఫోటో పెట్టించుకోవాలని అనుకున్నాను. ఆ కోరిక అలానే ఉంటుందో తీరుతుందో చూడాలి. ఇక్కడ కనిపిస్తున్న శివునిది కూడా నేను అక్కడ నుంచి తీసుకొని వచ్చింది, కొత్తకొండ జాతర నుంచి. ఇది తెచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇంకా నేను కూరాడుకుండానైతే దేవుని రూమ్లోనే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ మొత్తం దేవునికి సంబంధించిన సామానే. ఇక్కడైతే నేను పువ్వులు దేవుడికి పెట్టినవి తీసేసినవి ఉంటాయి కదా, అందులో వేసుకుంటాను. తర్వాత గంగ దగ్గరికి వెళ్ళినా అప్పుడు పడేస్తాను అందులో. ఇంకా దేవునికి సంబంధించిన సామాన్ అంతా అందులో పెట్టుకున్నాను. ఒక విండో అయితే వచ్చింది. మా పిల్లలు అయితే తలుపు చూపియవా అని మర్చిపోయావా అని అంటూనే ఉన్నారు, అందుకే చూపిస్తున్నాను. మా లక్ష్మీ దేవత ఎంత బాగుంది చూడండి పూల మధ్యలో. ఇంకా కింద వచ్చేసి కలుషం, అటు ఇటు ఏనుగులు. పైన ఏంటంటే నేను నామాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి, అవి నేను బ్లూ కలర్లో వచ్చేది అది తీసుకుందామని అనుకున్నాను. ఇంకా అది కూడా పెట్టుకోవాలి. ఇంకా నేను ఆరెంజ్ కలర్ది దేవుడి రూమ్లో అలానే కిచెన్లో కూడా పెట్టేసుకున్నాను. అవి ఉండాలి ఆ కలర్స్ అనేసి. నాకు సీలింగ్ ఏంటంటే సింపుల్గా ఉండాలి, ఏ కలర్స్ ఉండొద్దు అనేసి నేను సింపుల్గానే చేయించుకున్నాను. ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి నేను ఇలా చేయించుకున్నాను. ఈ డిజైన్ ఫోటో కూడా నేను పెడతాను చూడండి మీరు. ఇలా లైన్స్ అయితే రావాలనుకున్నాను. గోల్డ్ రోజ్ కలర్ అంట, మనమైనా ఆర్డర్ పెట్టుకొని తర్వాత అయినా మనం అతికించుకోవచ్చు. నేను డ్రెస్సింగ్ టేబుల్ ఫోటో కూడా పెడతాను, కానీ ఏంటంటే నేను ఇలా అనుకోలేదు. ఈ షీట్ మిగిలింది టీవీకి వేసింది, అందుకని ఇది ఇక్కడ వేయించుకున్నాము. ఒక్క షీట్కి వచ్చేసి 3000 పడుతుందంట. ఎందుకంత డబ్బులు వేస్ట్, ఎలాగో ఉంది కదా ఇంట్లో మిగిలింది అనేసి అదే వేపించాము. కానీ అంతగా నచ్చలేదు మాకైతే. మేమైతే ఇలా చేయించుకుందామని అనుకున్నాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వచ్చేసరికి మొత్తం లుక్కే మారిపోయింది. ఇంకా మొన్న 9 మామిడికాయలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇంకా మా చిన్నోడు చూడండి. ఇంకా నేను బెడ్ సందులో అయితే జెండుమాం విక్స్ అయితే కంపల్సరీ, నాకు జెండుమాం లేని అస్సలు నిద్ర పట్టదు. వీళ్ళు లాకర్స్ అయితే ఇచ్చారు, కానీ మన బీరువాలంతా అయితే కాదు అవి. ఇంకా మా ఆయన పెళ్ళివి, వినాయక చవితివి డ్రెస్సులు ఇవి మావి, ఇంకా ఆయన కొత్తవి, మా లంగలు, ఇంకా మా కొత్త డ్రెస్, మా చీరలు. ఇవైతే మేము 5 రకాలు తీసుకున్నాము. ఇళ్ళలోకి వచ్చినప్పుడు అందరికీ పెట్టిన చీరలు అవి. నాకైతే ఒకటి ఉంచుకున్నాను, మా అక్క కూడా ఒకటి ఉంచుకుంది. ఇళ్ళలోకి వచ్చినప్పుడు శారీ అది. ఇంకా గాజులకైతే మాకు ఏమి ఇవ్వలేదు, అందుకే అలా పెట్టేసుకున్నాము. ఇంకా మా ఆయన సామాన్ ఇక్కడ కొత్త జాకెట్ బట్టలు, మా ఇళ్ళలోకి వచ్చినప్పుడు చీరలు, ఇంకా కొత్త టవల్, ఇంకా ఇవి మామూలు బట్టలు, మామూలు చీరలు జాకెట్ కుట్టించుకున్నవి. ఇవి కొంచెం మంచివి. ఇవైతే జాకెట్ కుట్టించుకొని మంచి చీరలు అన్నట్టు, ఇవి జాకెట్ కుట్టించుకొని మామూలు చీరలు అన్నట్టు. ఇవైతే బ్లౌజులు ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను. ఇవి పాత బట్టలు, ఇంక ఇవి మామూలువి మా అమ్మ చీరలు అలాంటివి ఎడబెట్టుకుంటాను. ఇంకా లాస్ట్ సెల్ఫ్ పైన వచ్చేసి ఇంకా మా ఆయన స్టాలు అవన్నీ పెట్టేసుకుంటాను. ఇంకా గ్రో బ్యాగ్స్ అవన్నీ ఆర్డర్ పెట్టినాయి. ఇంకా మా ఆయన బట్టలు, నా బట్టలు ఇక్కడ. ఇంకా కింద అయితే పక్క బట్టలు, బెడ్షీట్లు, ఇంకా స్వెటర్స్, ఇంకా అన్నీ ఇందులోనే పెట్టేసుకుంటాను. ఇంకా నేను క్యాలెండర్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఎక్కడ పెట్టానో అర్థం కాక నేను ఇందులోనే పెట్టేసుకున్నాను. ఇది మా పిల్లప్పుడు వచ్చిన గిఫ్ట్. ఇదేమో మా గృహప్రవేశం అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ 1 గంటలో తీసుకొచ్చారు ఫోటో అది. ఇంకా మా మాస్టర్ బెడ్రూమ్ డోర్ అయితే చూపించలేదు కదా, అదే చూపించమని పిల్లలు అంటున్నారు. ఇగో ఇదే మా మాస్టర్ బెడ్రూమ్ డోరు. ఎలా ఉంది. ఇంకా నేను టవల్ అయితే ఆరేసుకునేందుకు ఎక్కడ పడితే అక్కడ పెట్టాను. ఈ హుక్ అయితే పెట్టుకున్నాను, ఇది కూడా మీషోలో నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంకా ఎన్నైతే అన్ని ఆగుతాయి అలానే. ఒక తడి అయితే ఏమో చెప్పలేము, ఇది కొంచెం ఊడిపోయినట్టే ఉంది. సీలింగ్ అయితే ఇలా సింపుల్గా చేపించుకున్నాను. ఇది కూడా నాకు అంత నచ్చలేదు, హెవీగానే అనిపిస్తుంది. ఇంక ఈ రూమ్ మొత్తం లైట్ పింక్ కలర్ వేయించాము, దానికి తగ్గట్టు వైట్ లైట్ పింక్ కలర్ కబోర్డ్స్ కూడా చేపించాము. ఇంకా మా పిల్లల బెడ్రూము, ఇంకా టీవీ దగ్గర నుంచి రైట్ సైడ్కి వస్తే మా పిల్లల బెడ్రూము. ఇది మా పిల్లల బెడ్రూమ్లో ఏంటంటే లైట్ బ్లూ కలర్ వేపించాము. వాళ్ళు అదే కలర్ కావాలని అన్నారు, వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కావాలి అని అడిగారు, అలానే చేపించాము. ఇంకా ఒక సైడ్ వచ్చేసి మా చిన్నోడి ఇదంతా మా సెల్ఫ్, ఇది మొత్తము వాళ్ళ ఆట వస్తువులు కానీ బొమ్మలు కానీ వాళ్ళ బట్టలు కానీ అన్నీ ఒకటే సెల్ఫ్లో ఉండాలి. ఇందులో కొత్త బట్టలు ఉంటాయి, బుక్స్, ఇంకా కింద బుక్స్, ఆట వస్తువులు, ఇంకా వాడి బండి, గన్ను అలాంటివన్నీ. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మా పెద్దోడిది అన్నట్టు. ఈ బ్యాగ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఇంకో షార్ట్లో చెప్తాను. ఇదైతే ఇంకా మా పెద్దోడు ఆట వస్తువులు, డైలీ వేసుకునే బట్టలు, కొత్త బట్టలు, ఇంకా బుక్స్, ఇంతే. వీళ్ళకేమో స్లైడింగ్ డోర్స్, మాకేమో ఓపెన్ డోర్స్ అన్నట్టు. ఇది వచ్చేసి మా పాత బీరువా.
ఇందులోనే ఇరికిచ్చేసాము. అది ఫస్ట్ కబోర్డ్స్ తయారు చేసిన తర్వాతకు మేము సైజ్ అయితే తీసుకున్నాము. కబోర్డ్స్ తయారు చేసిన తర్వాతకు పెట్టాలంటే చాలా తిప్పలై కింద మొత్తం కట్ చేసాము. ఈ స్లైడింగ్ డోర్ చేయబట్టి ఒక డోర్ తీస్తే ఇంకో డోర్ తీయరాదన్నట్టు. ఇంకా ఈ శివాజీ కూడా నేను అక్కడ తీసుకుందే, అది కూడా 150 పడింది. క్రికెట్, క్యారమ్ బోర్డు ఇదంతా. ఈ బాత్రూమ్ కూడా మీరు అంతకు ముందే వీళ్ళు స్నానం చేసేటప్పుడు చూసారు కదా, ఇంతే. పిల్లల బెడ్రూమ్లో ఏంటంటే ఇండియన్ బాత్రూము, ఇంకా మా బెడ్రూమ్లో వెస్ట్రన్, ఇంకా మెట్ల కింద ఇంకో బాత్రూమ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మళ్ళీ బెడ్రూమ్లలోకి రాలేరు కదా, అందుకనే బయట కూడా పెట్టించాము. అది కూడా ఇండియనే. ఈ ఫోటో అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను పిల్లల కోసమే. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎప్పటికైనా గుర్తుండాలనేసి ఈ ఫోటో ఆర్డర్ పెట్టుకున్నాను. 350 అలా పడింది. ఇది ఇప్పుడు తీసుకొని కూడా 3 years అవుతుంది. వాళ్ళ బర్త్డేకి తీసుకున్నాను నేను ఇది. అక్కడ లేడీ గెటప్ వేసింది మా చిన్నోడు. ఇంకా ఒకటి మీకు చెప్పడం మర్చిపోయాను, బాత్రూమ్ మీద మా మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే ఒక సజ్జ ఇచ్చారు. ఈ బాత్రూమ్ నుంచి ఆ బాత్రూమ్ వరకు, అక్కడ బయట వరకు సెల్ఫ్ సజ్జ ఉంటుంది. ఎంత సామాన్య వేసుకోవచ్చు. ఇదంతా మాకు వేస్ట్. ఇంకా మా ఆయనకు వచ్చిన గొడుగులు, పాత బట్టలు, ఇంకా టీవీకి సంబంధించినవి అన్నీ మేము పైన వేసేసాము. ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఈ డోర్ వెనుక కూడా నేను ఇలానే ఈ హుక్ పెట్టుకొని టవల్స్ వేసుకుంటాను. ఇంక ఇంతేనండి మా హోమ్ టూర్. మళ్ళీ ఇంకొకసారి మొత్తం చూపిస్తాను. నేను ఓపెన్ కిచెన్ ఎందుకు పెట్టుకున్నానంటే అప్పటి కాలంలో పాత ఇంట్లోనే ఉండి కిచెన్లోనే ఉండి పని చేయాలంటారు కదా, నాకు అది నచ్చదు. నేను పాటలు పెట్టుకొని టీవీ చూసుకుంటూ అలానే పని చేసుకుంటాను. నాకు ఒక రూమ్లో ఉండిపోవాలి అన్నట్టు నచ్చదు. అందుకనే నేను ఓపెన్ కిచెన్ ఎంచుకున్నాను, నాకు స్టైల్ గురించి కాదు. మా హోమ్ టూర్ మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ రూమ్ పూర్తయ్యేసరికి 70 lakhs దాకా పడింది. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.